చేసుకోమంటారని అడిగిన స్థితి బీజేపీ తొలినాళ్లలో 80లు 82 83 టైంలో. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ తనకి సీట్లు ఇచ్చే స్థాయికి లేదా తనతో సీట్లు పంచుకునే స్థాయికి వచ్చేసింది అన్నది కడుపు అంటుంది అతను. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్పాడు, ముఖ్యమంత్రి పదవి నాకు కావాలి అన్నాడు. అప్పుడు దాని వలన ఏది పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వాళ్ళ మధ్యన మొట్టమొదటిసారి స్పర్ధ వచ్చింది. వచ్చినప్పుడు ఫైనల్గా ఇద్దరు కలిసి కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఎవరి సత్తా ఎంతో తేల్చుకుందాం, 288 సీట్లు ఉన్నాయి కాబట్టి 144 పోటీ చేద్దాం, ఎవరికి అత్యధిక సీట్లు వస్తే వాళ్ళే సీఎం పదవి అన్నది బీజేపీ చెప్పింది. అప్పుడు ఓకేనన్నటువంటి ఉద్ధవ్ థాకరే తర్వాత ఏమంటా వచ్చాడు, లేదు లేదు తక్కువ సీట్లు వచ్చినా సరే నాకే సీఎం అంటున్నారు అని చెప్పుకొచ్చాడు ప్రజలకి. అక్కడ అట్లాగా మేము అనలేదు అని చెప్పింది బీజేపీ. అమిత్ షా చెప్పాడు, మోడీ చెప్పేశాడు ఆ విషయం. ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే సీఎం, ఆ ఫార్ములా ప్రకారం మాకే వస్తుందని మేము ఆశిస్తున్నామని బీజేపీ చెప్తా వచ్చింది. లేదు లేదు నాతో చెప్పారని ఉద్ధవ్ థాకరే వాదిస్తూ వచ్చాడు. అయినా సరే ప్రజలు అంటే వీళ్ళిద్దరి మధ్యన స్పర్ధ ఉందని తెలిసినా ప్రజలు ఓట్లేశారు. ఎవరికి వేశారు మళ్ళీ అక్కడ, బీజేపీనే సింగిల్ లార్జెస్ట్గా తెచ్చారు. 104 సీట్లు బీజేపీకి ఇస్తే 57 సీట్లు మాత్రమే ఉద్ధవ్ థాకరేకి ఇచ్చారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో వీళ్ళని జూనియర్స్గా ఉండమంటున్నారు కానీ వీళ్ళని సీనియర్లు